బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న కువైట్ ప్రసాద్ మర్డర్ కేసు అందరికీ తెలిసిన విషయమే. అయితే తను కువైట్ నుంచి ఇండియాకు వచ్చి మర్డర్ చేసే ముందు ఒక వీడియో కాల్ అయితే మాట్లాడారు. ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, ఈ నిర్ణయాన్ని తీసుకోగలిగిన అంశాలు ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. చెప్పేది బాగిను ఆ ఎందుకు చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని అయ్యి లక్ష్మి అనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. పోయినప్పుడు తగిలింది మిస్టేక్ చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలుగా తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది రా? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆ ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగనం. వాళ్ళ అమ్మ ఒక ఇంటికి ఇచ్చిగా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా. జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని నుండి అడగాల? నీ భార్య ఎందుకు వచ్చా మా భార్యకి మెట్టు చూపించడము? రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రకళ వాళ్ళ తండ్రితో అయితే వీడియో కాల్ మాట్లాడారు కువైట్ ప్రసాద్. ఎంతవరకైనా వెళ్తాను, తన కూతురు జోలికి వస్తే ఎవరినన్నా విడిచిపెట్టేదే లేదు, ఇంత అజాగ్రత్త జరుగుతున్నా, కూతురు ఇంత బాధపడుతున్నా మీరు అక్కడ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. తాజాగా బయటపడిన వీడియోలో అయితే మనం అన్నీ క్లియర్గా వినిపిస్తుంది, చూస్తున్నాం కూడా. చంద్రకళ తండ్రితో అయితే కువైట్ ప్రసాద్ తను కువైట్ నుంచి ఇండియాకు వచ్చే లోపల మాట్లాడారు. మాట్లాడిన తర్వాతే తనని చంపాలన్న డిసిజన్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, అది తనని మర్డర్ చేసేదాకా రెచ్చగొట్టిన విషయం ఏంటి, అసలు అజాగ్రత్తకి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం. ఒకసారి వీడియో కాల్ చూద్దాం. మీరు చూడకుండా ఒక మాట, చూసి ఒక మాట మాట్లాడకాకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్లాంటి ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది నేను బాగిను ఆ ఎందుకు చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని అయ్యి లక్ష్మి అనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. ఎప్పుడో ఊరికట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలుగా తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది రా? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆ ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగనం. వాళ్ళ అమ్మ ఒక ఇంటికి ఇచ్చిగా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలా, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి.
ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా, జరగనిదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల? నీ భార్య ఎందుకు వచ్చా మా భార్యకి మెట్టు చూపించడము? కట్ చేసి రైట్. అయితే ఈ చంద్రకళ విషయంలో మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్లో తను వీడియో కాల్ అయితే మాట్లాడిన తర్వాతే కువైట్ నుంచి తను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి కడపకి వెళ్ళి తను హత్య చేయడం అయితే జరిగింది. అసలు ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు, దీని గురించి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు అందించడానికి మా ప్రతినిధి మధు గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మధు గారు చెప్పండి, తను హెచ్చరించినట్టయితే తెలుస్తోంది వీడియో కాల్లో, మా కూతురు జోలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరంతా అజాగ్రత్తగా చూసుకున్నారు, నా కూతురికి ఏమైనా అయితే అసలు ఊరుకునేదే లేదని చెప్పిన తర్వాత తను చంద్రకళ ఏం స్టాండ్ తీసుకుంది? లక్ష్మి ఏదైతే 2 రోజుల కిందట సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిందో కోవిడ్ ప్రసాద్ హత్య ఉదంతం తెరదింపినట్లు పోలీసులు అయితే, అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే తెరదింపారు. అయితే ఈ హత్యకు గల కారణం అసలు ప్రసాద్ నిజంగానే తన కూతురు పట్ల తన తాత వరుస అయ్యే ఒక ఆంజనేయులు అనే వ్యక్తి తప్పుగా ప్రవర్తించారా, అసభ్యకరంగా ప్రవర్తించారా అనే అనుమానాలతో ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ అయితే రిలీజ్ చేసిన అయితే మనం చూసాము. అయితే ఆ వీడియోకు ఎటువంటి సంబంధం లేని వీడియో ఒకటి గత కొద్ది రోజుల కిందట ప్రసాద్ కావచ్చు, ప్రసాద్ భార్య తండ్రి నర్సింహులతో ఒక సంభాషణ జరిగింది. ఆ సంభాషణ వీడియో కాల్లో సంభాషణ జరిగిండేది మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చూపించింది. ఇందాకనే చూసాం, మనం కూడా చూసాము. ఆ వీడియో కాల్లో గత నెల జరిగిన సంభాషణ అది. ఆ సంభాషణలో ప్రసాద్ తన మామతో వాదిస్తున్నాడు, నా కూతురు పట్ల ఆంజనేయ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆ ప్రవర్తనని మీరు ఎందుకు ఖండించలేదని చెప్పి నరసింహుల్ని పదే పదే ప్రశ్నించిన వైనమైతే మనం చూసాము. అయితే ఆ మాటకు సంబంధించి నరసింహులు ఏదైతే ప్రసాద్ మామ ఉండారో ఆ నరసింహులు ప్రసాద్తో వాదిస్తున్నారు, మీ కూతుర్ని ఎవరే గానీ అసభ్యకరంగా ప్రవర్తించలేదు, కావాలంటే మీ కూతుర్నే మాట్లాడండి అని చెప్పి ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికతో కూడా మాట్లాడించిన వైనం మనం చూసాము. ఆ బాలిక కూడా నన్ను ఎవరే గానీ అసభ్యకరంగా మమ్మల్ని పట్టుకోలేదు, అలాగే నేను ఆడుకుంటూ వెళ్తున్న క్రమంలో న్యాచురల్ గా క్యాజువల్ గా సాదాసీదాగానే తగిలింది, అంతే తప్ప నన్ను ఎవరు బలంగా పట్టుకోలేదు, బలంగా బలాత్కారం చేయలేదు అనే కోణంలో ఆ అమ్మాయి కూడా ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలిక కూడా చెప్తున్న వైనమైతే మనం చూసాము. ఇవన్నిటికీ ఈ హత్య జరగడానికి గల కారణము తన కూతురు పైన అసభ్యకరంగా ప్రవర్తించారనే ఉద్దేశంతోనే తనను హత్య చేశానని చెప్పి ప్రసాద్ వాపోయారు. అయితే ఏది నిజం, అసలు నిజంగానే తన కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడా అనేది ఈ వీడియోలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ హత్యకు గల కారణము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కోడలు లక్ష్మితో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడైతే క్లియర్ కట్ గా చెప్తుంది, గత సంవత్సరం నుండి మా కుటుంబాలు ఈ 2 కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయి, ఆ తగాదాల వల్లనే మనసులో పెట్టుకొని కేవలం ఆ తగాదాల వల్లనే ప్రసాద్ ఎవరైతే కోవిడ్ ప్రసాద్ ఉండారో ఆ ప్రసాద్ మా మామయ్యని పక్క ప్లాన్ ప్రకారము తనను హత్య చేసి మళ్ళీ తిరిగి కోవిడ్కి వెళ్ళిపోయారనే కోణంలో లక్ష్మి వాపోతుంది. అయితే ఈ కేసుని ప్రత్యేకంగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చాలా సీరియస్ గా తీసుకుని అసలు నిజాలు ఏంటి అనేది గత 24 గంటల నుండి పదే టీవీలో ప్రచురణ చేయడం జరిగింది. ఈ హత్య వెనక ఏంటి నిజం అనేది ప్రత్యేకంగా దృష్టి సారించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా హత్య జరిగిన ప్లేస్ కి వెళ్ళింది. అలాగే ఆ హత్య జరిగేటప్పటికి హత్య జరగక మునుపు ఎవరైతే ప్రసాద్ కావచ్చు, ఆ చంద్రకళ కావచ్చు, ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మా ఫిర్యాదు అందుకోలేదు అనే కోణంలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అక్కడ ఏం జరిగింది అనే నిజ నిర్ధారణ చేసుకునింది. అలాగే ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఐఓ వెంకటేశ్వర్లు సిఐ ఉన్నారో ఆ సిఐని కూడా ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎవరైతే డిఎస్పీ ఉన్నారో సుధాకర్ తో కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎక్కడే కానీ ఈ హత్యకు సంబంధించి
తనను కూతుర్ని వేధించినట్లయితే ఎక్కడే కానీ మాకు ఫిర్యాదు ఇవ్వలేదు. అలాగే ఫిర్యాదులో కూడా ఎక్కడ పొందుపరచలేదు. అలాగే గతంలో కూడా తన కూతుర్ని ఈ విధంగా అత్యాచార యత్నం చేశారనే ఆరోపణలు కూడా మా దగ్గర ప్రస్తావించలేదు. కేవలం మా కూతుర్ని వాళ్ళ దగ్గర నుంచి మాకు అప్పచెప్పండి అనే ఉద్దేశంతో మాత్రమే మా దగ్గర మాట్లాడినారు అనే ఉద్దేశంగానే మాట్లాడారు. అయితే తన కూతురు కువైట్ ప్రసాద్ రిలీజ్ చేసిన వీడియోలో అయితే తన కూతురు స్పష్టంగా ఎక్కడెక్కడ ముట్టుకున్నారు, ఎలా తనకి అన్యాయం జరిగిందో స్పష్టంగా తెలిపి తను ఎమోషనల్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన నిన్న వచ్చిన న్యూస్లో. మరి తను ఇప్పుడు బలవంతంగా నాన్న నన్ను ఏం చేయలేదు అని చెప్పారు అంటే ఆ ఇంట్లో గల వారు పాపని బెదిరించినట్లు ఏమన్నా ఛాయలు కనిపిస్తున్నాయా? అయితే లక్ష్మి, ఈ వీడియో గత నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యలో ఈ వీడియో కాల్ మాట్లాడినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ వీడియో కాల్లో బలవంతంగా ఎవరైతే బాధిత మైనర్ బాలిక ఉందో ఆ బాలిక పట్ల ఎవరే కానీ బలవంతంగా చెప్పించినట్లయితే కనపడడం లేదు. ఆ బాలికనే ఈ వీడియో కాల్లో వాళ్ళ నాన్న ఎవరైతే వాళ్ళ తాత ఉండారో తండ్రితో గట్టిగా మాట్లాడడము, ఆ అమ్మాయి అది చూసి భావోద్రేకానికి గురి కావడము, ఆ భావోద్రేకానికి గురైన సమయంలో ఏడుస్తూ నన్ను ఎవరే కానీ ముట్టుకోలేదు, నేను ఆడుకుంటూ వెళ్తున్న సమయంలో తాత చెయ్యి మాత్రమే తగిలింది నాకు అన్నిట్లో ఆరోపిస్తుంది లక్ష్మి. అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్ అయితే చూస్తున్నాము. అటు పక్క నా కూతురు జోలికి వస్తే ఎవరిని విడిచిపెట్టేదే లేదు. కానీ చంద్రకళ తండ్రితో అయితే ఒకసారి కువైట్ నుంచి వచ్చే ముందు మాట్లాడినట్టయితే మనం చూస్తున్నాము. ఆ వీడియో కాల్లో ఏం మాట్లాడారు అసలు వాళ్ళు సర్ది చెప్పడానికే చూస్తున్నారు. అలాంటిది ఏమీ జరగలేదు అని చెప్తున్నారు. కానీ దాని ముందు కువైట్ ప్రసాద్ తను వీడియో కాల్ చేసింది అయితే మనం తెలుస్తోంది. ఎందుకు చేశారు? ఆ అమ్మాయి ఏం చెప్పకుండా అయితే కాల్ అయితే రాదని తెలుస్తుంది మనకి. తను కాల్ చేసిన తర్వాత బెదిరించారా? ఆ పాపని బెదిరించి ఏం జరగలేదు అని చెప్పారా, లేదా చంపేస్తామన్నారా అనే నిజమైతే ఇప్పటిదాకా బయటకు రాలేదు. ఈ వీడియో కాల్ అయితే ఈ కేసులో పెద్ద ట్విస్ట్ లాగే మారింది. ఈ వీడియో కాల్లో ఏం చెప్పారు, ఆ వీడియో కాల్ అయిన తర్వాత కూడా సర్ది చెప్పినప్పటికీ కువైట్ నుంచి వచ్చి ప్రసాద్ హత్య చేయాలి అనుకున్న కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే మన దగ్గర ఇంకో వీడియో బయట ఉంది, అది చూద్దాం. అరెస్ట్ చేసింది ఏం లేదు సార్. పోలీసు వాళ్ళు న్యాయం చేసినారు. పోలీసు వాళ్ళే ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎలాగ ఉన్నారో పట్టుకున్నారు. మాకు న్యాయం జరుగుతుందని పోలీసులు మేము బాగా నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళు ఎలాగైనా మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నాము. మేము వాళ్ళలాగా చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మేము చట్టాన్ని గౌరవిస్తాము. చట్టం ఏం చేసినా వాళ్ళకి ఏ శిక్ష చేసినా చట్టం ద్వారానే మేము పోతాము. మాకంటూ ఏం లేదు. పోలీసు వాళ్ళు సార్ వాళ్ళు చెప్తే అటు చేస్తాము. మాకు న్యాయం జరుగుతుందని మేము పోలీసు వాళ్ళని మేము నమ్ముతున్నాం సార్. పోలీసు వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఏమీ చేయకుండా సార్ వాళ్ళు పట్టుకున్నంత వరకు కూడా గమ్మున్నాము. సార్ వాళ్ళే వాళ్ళని అరెస్ట్ చేసినారు కాబట్టి ఇప్పుడు సార్ వాళ్ళు ఏ విధంగా చేసినారో కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష చేస్తే మేము ఆ శిక్షను బట్టి గమ్మున ఉంటాం సార్. మాకు న్యాయం జరుగుతుంది, కోర్టు మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతున్నాము, జరగదు అనుకుంటున్నాము. పాప పొరపాటున తగిలిందో తగలలేదు అని దానికే మీరు మనిషిని చంపేసి మీ చేతిలో చట్టాన్ని తీసుకుంటే ఇంకా బయట ప్రజలు ఇంకా చీటికి మాటికి ఇంకా అతన్ని చూసి అతనిలాగే హీరో అయిపోవాలా. నా కూతురికి న్యాయం జరిగిందంటే బయట ప్రజలు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసేసుకుంటారు. ఇంక సార్ వాళ్ళు ఎందుకుంటారు కాబట్టి మేము సార్ వాళ్ళని దాటిపోవదలుచుకోలేదు. సార్ వాళ్ళు ఎటు చెప్తే మాకు న్యాయం చేస్తారు పోలీస్ సార్ వాళ్ళు మేము నమ్ముతున్నాము. వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పినాము. ఎందుకంటే బిగ్ టీవీ మొదటి నుంచి కూడా అది మా మామ చనిపోయిన నుంచి కూడా మా దగ్గర ఆధారాలు సేకరించి ఇది చేసింది అతనే అని చెప్పి పోలీసు వాళ్ళు విడుదల చేసిన తర్వాత కూడా బిగ్ టీవీ వాళ్ళు ఇలా సాయం చేసి వాళ్ళకి పట్టుకునేందుకు కూడా సాయం చేసినారు. ఇలా మా దగ్గర స్టేట్మెంట్ అంతా తీసుకొని బయట ఛానల్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ కానీ బయట ఛానల్ కూడా మా బావ హీరో అంటున్నారు. ఎందుకంటే ఒకవైపునే వింటున్నారు. కానీ బిగ్ టీవీ వాళ్ళు మాత్రము మా తరపున కూడా న్యాయం ఉందని చూసి మమ్మల్ని నమ్మి మా స్టేట్మెంట్ కూడా విడుదల చేసినారు. అందుకని మేము బిగ్ టీవీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తను ఆంజనేయులు వాళ్ళ కోడలు. ఇంట్లో జరిగిన విషయాన్ని కప్పిపెడదామని తెలుస్తుంది తను వీడియో బయటలో. అయితే బిగ్ టీవీకి స్పెషల్గా వాళ్ళు వెళ్ళి తనతో మాట్లాడడం అనేది జరిగింది. ఆ ప్రయత్నంలో తను మొత్తం చెప్పారు ఏం జరిగింది ఏంటి. మేము పోలీసులకు అప్డేట్ ఇచ్చినప్పటికీను చట్టాలు అందరూ చేతిలో తీసుకుంటున్నారు. ఎంత టచ్ అయినా అమ్మాయికి తెలియకుండా జరిగిన విషయానికి చంపాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు మరి ఆ కోడలు. దాని గురించి ఏమంటారో ఏం అప్డేట్ ఇస్తున్నారో మరి అయితే వేచి చూడాలి. పోలీసులు నిర్లక్ష్యం పట్లే ఈ హత్య జరిగిందైతే మనం చెప్పుకోవచ్చు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా తనతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు
అయితే చెప్తున్నారు తను బయట హీరోగా అవ్వాలని ప్రయత్నం చేస్తూ తను వచ్చి మర్డర్ చేశారు తప్ప నిజంగా ఇక్కడ అలాంటివి ఏమీ జరగలేదని అయితే కోడలు చెప్తున్నారు. మరి కానీ జరగనప్పటికీ కువైట్ ప్రసాద్ అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు అని నెటిజన్లు క్వశ్చన్ అయితే చేస్తున్నారు. దాని గురించి కేసులో ఈ వీడియో కాల్ మరొక ట్విస్ట్ని అయితే రేపింది. ఇంకా చూస్తూనే ఉండాలి ఈ కేసు ఎంత దూరం వరకు వెళ్తుందో, అసలు నిజం ఏంటి, అసలు నిజం బయటపడేదాకా తనకి శిక్ష పడుతుందా లేదా అని అయితే మనం వేచి చూస్తూనే ఉండాలి.